వరకు చెప్పారు అండ్ మిగతా సమాచారం ఎలా ఉంది? నందు, సరిగ్గా మౌనిక హత్య జరిగి ఈ రోజుకి 11 రోజులు అయింది. ఒక రకంగా ఆమెకు సంబంధించిన ఇతర ఏదైతే సాంప్రదాయ కార్యక్రమాలు ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఒక నమ్మలేని నిజాలన్నీ బయటపడుతున్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా రవీంద్ర చెప్పిన అంశాల్లో కొన్ని, కానీ ఇప్పటి వరకు రవీంద్ర చెప్పిన మాటలు కానీ పోలీసులు చెప్పిన వాస్తవాలు కానీ నమ్మే స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. నిజానికి మన తొలిదేశం నుంచి ఆర్టీవీ అంశాన్ని ప్రజలకు అన్ని అంశాల్లో కూడా తెలియజేసే ప్రయత్నం చేసింది. అయితే రవీంద్ర ఏదైతే కీర్తి అపార్ట్మెంట్ లో తన నివాసంలో ఆమెను పిలిపించి హత్య చేసి ఆ తర్వాత శరీర భాగాలను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఆ తర్వాత లొంగిపోయాడు అనేది పోలీసుల కథనం ఆ రోజుకి. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిన్న విచారించిన దశలో కొన్ని అంశాలు బయటపడ్డాయి. ఆ అంశాల్లో భాగంగా అతను ఉంటున్న కీర్తి అపార్ట్మెంట్ కి దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే దాదాపు 2 అంతస్తుల భవనం ఉంది. ఆ భవనంలో అతని స్నేహితుడు, అతని పేరు మనం గుర్తించడం జరిగింది, సురేంద్ర. ఈ సురేంద్ర అచ్యుతాపురం సమీపంలో ఉన్న ఒక ఫార్మాసిటీలో నాన్ టెక్నికల్ ఆఫీసర్ గా కూడా పనిచేస్తున్నాడు. అతను రవీంద్ర ఇద్దరు కూడా అంటే సురేంద్ర రవీంద్ర ఇద్దరు ఒకే గ్రామం ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులు. తరచూ అతని అపార్ట్మెంట్ కి ఈయన రాయడం, ఇతని ఫ్లాట్ కి ఆయన వెళ్ళడం, ఇట్లాంటి అంశాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మనకున్న సమాచారం బట్టి పోలీస్ కస్టడీలో నిందితుడు రవీంద్ర తాను హత్య ఈ కీర్తి అపార్ట్మెంట్ లో చేయలేదు. ముందుగా మౌనికను దాదాపుగా 10:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన మౌనికను ఎన్ఈడి కొత్త రోడ్డు వద్ద 11 గంటలకు గెలిచినట్టు అక్కడ బైక్ పై వచ్చి ఇక సురేంద్ర ఇంట్లో కాసేపు గడిపిన తర్వాత ఈ హత్య చేసి ఆ మృతదేహాన్ని బ్రీఫ్ కేసులో ఒక ట్రాలీ మాదిరిగా ఉండే బ్రీఫ్ కేసులో ఇంటికి తీసుకెళ్లి అక్కడ శరీర భాగాలను ముక్కలు చేసినట్టు ఇప్పుడు కొత్త అంశం చెప్తున్నారు. అయితే ఇందులో పోలీసులు మనకి స్పష్టంగా చెప్పినప్పటికి కూడా మనకి ఈ అంశాలపై కొంత సమాచారం ఉంది. అయితే ఇది ఎంత చెప్పినప్పుడు కూడా రవీంద్ర అంశాలు అంటే రవీంద్ర తొలిదేశం నుంచి మీరు చూస్తున్నారు కదా, ప్రతి అంశంలో కూడా ప్రజల్ని పోలీసుల్ని ముఖ్యంగా ఎవరైతే మౌనిక కుటుంబ సభ్యులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే యథావిధిగా కొనసాగించాడు. ఆ రోజు కూడా ఐడి కార్డు అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చాడు. నిజంగా నందు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐడి కార్డు వ్యవహారం అయితే ఐడి కార్డు కోసం హత్య చేయాల్సిన పరిస్థితి లేదు. నిజంగా హత్య చేసి జైలుకు వెళ్లి జైలు శిక్ష అనుభవిస్తాం అనే అంశం ఒక నేవీ అధికారిగా ఆయనకి స్పష్టంగా తెలుసు కాబట్టి అట్లాంటి శిక్షలు అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే నేరుగా మౌనిక అనే అమ్మాయి ఇట్లా ఐడి కార్డు తీసుకుని వేధిస్తుందని ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అది త్వరితగతిన పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంత దూరం కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇది ఐడి కార్డు వ్యవహారం, అలాగే ఆమె డబ్బులు అడిగింది అనేది ఒక కేవలం సింపతి కోసం, అలాగే కేసు నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన సృష్టించిన అంశంగానే ఇప్పుడు ప్రజా సంఘాలు ప్రజలు కూడా అభిప్రాయపడుతున్న నిందితుడు తొలిదేశం నుంచి ఒక పథకం ప్రకారం మౌనికని హత్య చేయాలి. హత్య చేయడం మాత్రమే కాకుండా హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా శిక్ష నుంచి తప్పించుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలు అతను చేసినట్టే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఆమె ఏదైతే తల భాగాన్ని పూర్తిగా తొలగించడమే కాకుండా దాన్ని చేతులను ఏదైతే ఫింగర్ ప్రింట్ నేచురల్ గా మనకి ఎక్కడైనా కోర్టు విచారణలో ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అలాగే జుట్టు ఇతర అంశాలు అలాగే ఆమె సంబంధించిన మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ ఇట్లా చెప్పులు వీటన్నింటినీ కూడా దానం చేసే ప్రయత్నం కూడా ఆయన చేశాడు. అది కూడా ఒక క్షణికావస్థలో చేసినట్టు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సాక్ష్యాలు అక్కడ మనకు కనిపించట్లేదు. ఒక పథకం ప్రకారం హత్య చేయడమే కాకుండా హత్య అనంతరం ఆనవాళ్ళను కూడా పూర్తిగా రూపు మార్పే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటి నుంచి దాదాపుగా 18 కిలోమీటర్లు అంటే తారపాలెం అని అడవరం అంటే సింహాచలం సమీపన ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక నేర ప్రవృత్తి, ఆయనలో ఉన్న నేర తీవ్రత కూడా కనిపిస్తుంది. అయితే నందు, ఇప్పుడు ఎవరైతే దీనికి దాదాపుగా అతను నివాసం ఉంటున్న ఇంటికి 150 మీటర్ల దూరంలో ఒక బిల్డింగ్ లో ఉంటున్న సురేంద్రతో పాటు మరొక ఇద్దరు కూడా ఉంటున్నారు. వారందరూ కూడా ఫార్మా కంపెనీలో ఉంటున్నారు. సురేంద్ర మాత్రమే నిందితుడు రవీంద్రకు దగ్గరగా పరిచయం ఉన్న వ్యక్తి, ప్లస్ అతను ఆ గ్రామానికి అంటే సొంతూరు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ మనం గమనించాలన్నందు, నిజంగా హత్య సురేంద్రకి తెలియకుండానే అంటే సహజంగా రూమ్ కి అమ్మాయితో వస్తానని చెప్పి రూమ్ కి తీసుకుని ఒంటరిగా అమ్మాయితో అక్కడ ఉండి హత్య చేసిన తర్వాత ఈ రకంగా ప్రక్రియ జరిగినప్పుడు హత్య ఆ ఇంట్లోనే జరిగింది అన్న విషయం ఖచ్చితంగా సురేంద్ర అక్కడ ఉన్న ఇంట్లో పరిసరాలు బట్టి పరిస్థితి బట్టి ఖచ్చితంగా తెలుస్తుంది.
నిందితుడు రవీంద్ర చెప్పినట్టు తన స్నేహితుడిని చనిపోతానని చెప్పడంతో అతను పోలీసులు లొంగిపోమని చెప్పడంతో తాను లొంగిపోయినట్టు పోలీసులకు అతను చెప్పినట్టు మనకి అంటే పోలీసులు ఇప్పుడు మీడియా రవీంద్ర ఈ దారుణానికి పాల్పడుతున్న టైంలో సురేంద్ర లేడా అక్కడ? ఆ విషయం ఇంకా స్పష్టం చేయట్లేదు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఒక ఎపిసోడ్ సినీ ట్విస్ట్ల మాదిరిగా అలా మారుతూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు నిందితుడు ఒక్కడే హత్య చేశాడు, అది కూడా కీర్తి ఎన్క్లేవ్ లో జరిగినట్టు పోలీసులు చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే పోలీసులు నేరుగా చెప్పినప్పటికి కూడా మనకున్న సమాచారం బట్టి సమీపంలో ఉన్న ఇంట్లో హత్య చేశాడు. సురేంద్ర ఆ సమయంలో ఉన్నాడు లేదు అన్న విషయం ఇంకా స్పష్టంగా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి సురేంద్ర అంటే మనం ఆ సురేంద్రని పోలీసులు విచారించి తీసుకెళ్తున్న సమయంలో పోలీసులకు తనకేమీ తెలియదు, అమాయకుడినని పోలీసు అధికారులు చెప్తూ నడుస్తున్నట్టు కొందరు మనకి అక్కడ ఉన్న గ్రామస్తులు మనకి చెప్పడం జరిగింది. అయితే నిజంగా సురేంద్రకి తెలియకుండా అంటే గది అమ్మాయితో గదికి వస్తానన్న విషయం వరకు తెలియకుండా గది తాళం ఇవ్వచ్చు. సహజంగా కొన్ని సందర్భాల్లో అది తప్పు అయినప్పుడు కూడా స్నేహితులు కూర్చొని మాట్లాడడానికి గది తాళం అడిగారు అన్న వరకు స్పష్టంగా అయినప్పుడు కూడా హత్య ఆ తర్వాత జరిగిన ఆ అంశం ఖచ్చితంగా తెలిసే పరిస్థితి ఉంటుంది. ఒక మామూలుగా సాధారణంగా ఒక మనిషిని హత్య చేసిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి కావచ్చు ఇతర ఆనవాళ్లు ఖచ్చితంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నిందితుడు తాను చనిపోతానని సురేంద్రకి చెప్పినప్పుడు, అలాగే చెప్పిన తర్వాత పోలీసులకి చెప్పడం, ఇంత ఎపిసోడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా నిందితుడు ఆ హత్య మాత్రం తన సురేంద్ర ఇంట్లో జరిగినట్టు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటి చెప్పిన పరిస్థితి ఉన్నప్పుడు అతను బాధ్యతగా ఒక పౌరుడిగా సురేంద్ర అతను నేరం చేయనప్పుడు కూడా నేరం తన ఇంట్లో తను ఉంటున్న గదిలో జరిగింది కాబట్టి పోలీసులకి ఆ విషయం స్పష్టం చేసినట్లయితే అది ఒక రకంగా కొంతవరకు అతనికి ఆ విషయంలో సంబంధం లేదని మనం కావచ్చు చట్టం కానీ భావించే అవకాశం ఉంది. కానీ ఈరోజు చూసుకుంటే సురేంద్రకి నేరుగా సంబంధం ఉందా లేదా అన్న విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయినప్పుడు కూడా హత్య జరిగిన తర్వాత అంటే దాదాపుగా హత్య జరిగి ఈ రోజు 11వ రోజు కర్మకాండ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో చేసుకున్న దశలో ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో ఏదో రోజు నిందితుడు స్నేహితుడు సురేంద్ర ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి కానీ చెప్పలేదు. అంటే ఒక అంశం ఒకటి నేరం నేరుగా చేయకపోయినప్పుడు కూడా నేరం తెలియజేయకుండా కప్పిపుచ్చే ప్రయత్నం కూడా నిందితులతో పాటు ఈ సురేంద్ర కూడా చేశాడనే పోలీసులు కావచ్చు మనం కూడా భావించే అవకాశం ఉంది. మొత్తానికి రామచంద్రరావు మీ ఖచ్చితంగా చాలా ప్రశ్నలు ఇంకా రావాల్సి ఉంది. కొంత కన్ఫ్యూజ్డ్ గా ఉంది సిచ్యువేషన్. చాలా విషయాల్లో రోజుకో మాట వస్తుంది. అయితే ఇప్పుడు మౌనిక పేరెంట్స్ ఏమంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంత దారుణంగా తమ బిడ్డని ఇలా హత్య చేసినందుకు అతనికి కూడా అలాంటి శిక్ష పడాలి, మాకు అప్పగించండి అని చెప్పి అప్పుడు ఆందోళన చేయడాన్ని మనం చూసాం. దాంతోపాటుగా ఇప్పుడు అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అంటే మౌనికకి అతనితో ఉన్న రిలేషన్ దగ్గర నుంచి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ లేకపోతే మౌనిక ఏదైనా స్ట్రగుల్ అవుతున్నట్లుగా కానీ ఇలా ఏవైనా సరే డీటెయిల్స్ వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా? అంటే తమ బిడ్డని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం